సుభాసు పత్రిజీ గురువు గారికి సహస్ర కోటి ప్రణామములు. నేను 2012 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చినాను. నా పేరు ఎం శ్రీనివాసులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాను. నేను 2012లో ధ్యానంలోకి వచ్చినాను. నేను అంతకుముందు ధ్యానం అంటే నేను అసలు చేసేవాడిని కాదు. మా మిస్సెస్ చేస్తూ ఉంటే ఆమె చేస్తూ ఉంటే నేను గోడగోలు చేసి శబ్దాలు చేసేవాడిని. తర్వాత ఆమె హాస్టల్ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో క్యాంప్కి వెళ్తుంటే తెల్లవారుజామున 4 గంటలకు డైలీ మెడిటేషన్ చేస్తూ ఉండేది. ఒకరోజు 4 గంటలప్పుడు నేను క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఆమె ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు నాతో పాటు హాస్టల్ ట్రావెలింగ్ చేసింది. నేను ఇక్కడి నుంచి చిన్న బస్ స్టాండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కార్లో, వైట్ కార్లో ఎక్కి కూర్చున్నాను. అక్కడ ముందు పక్క డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ పక్కన సీటు ఖాళీ ఉంది. వెనక నేను కూర్చున్నాను. నా పక్కన వేరే అతను కూర్చున్నాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత నువ్వు ఒక వెహికల్లో వెళ్ళావు, దాని గురించి నేను చెప్తాను అని చెప్పింది. ఆ ఉన్న విషయం అంతా చెప్పిన తర్వాత నేను అప్పుడు నమ్మినాను, ధ్యానంలో ఇంత పవర్ ఉందా, నేను ఎందుకు చేయకూడదు అని నేను అప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టినాను. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత 2012 తర్వాత 2016లో నుంచి మాకు పిరమిడ్ క్లాసులు ఇక్కడ పొదిల్లో పిరమిడ్ క్లాసులు ఆగిపోయినాయి. అప్పుడు కర్తాలు వెళ్ళిన తర్వాత సుభాసు పత్రిజీ గురువు గారు ఆయనకి ఎదురుగా మధ్యాహ్నం పూట మీల్స్ టైంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళినాను. లైన్లో వెళ్ళినప్పుడు ఆయన 10 నిమిషాలు దానిక నాకు మీల్స్ పెట్టకుండా అట్నే ఆపిన తర్వాత ఎందుకు ఆపిండో నాకు అర్థం కాల. తర్వాత ఎదురుగా ఆయన కళ్ళతోటి చాలాసేపు 10 నిమిషాలు ఆపిన తర్వాత నాకు మీల్స్ ఎందుకు ఆపిండో తర్వాత తెలిసింది. ఇక్కడ పొదిలి వచ్చిన తర్వాత నేను క్లాసు నన్ను బిగిన్ చేయమని ఆయన చూసి ఆయన పవర్ ఏందో నాకు అందించినట్టు నాకు ఆ రోజు అర్థమైంది. అప్పటి నుంచి క్లాసులు ఇక్కడ పొదిల్లో క్లాసులు బిగిన్ చేసి అందరికీ ధ్యానం నేర్పించడము, ప్రతి ఒక్కరికి ధ్యానం అందించదలుచుకున్నాను. ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి మెడిటేషన్ ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అన్ని విధాల చెప్తా వస్తున్నాను. ప్రతి ఆదివారము 4 నుంచి 6 గంటలు క్లాసు పెడుతూ ఒక పక్క ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ప్లస్ ధ్యానం ప్రతి ఒక్కరికి ధ్యానం అందజేయాలనే ఉద్దేశంతో డోర్ టు డోర్ తిరిగి ధ్యానం అందిస్తూ క్లాసులు మాస్టర్స్ని పిలిపించి వాళ్ళకు సహకరిస్తూ సాయిబాబా గుడిలో ధ్యానం క్లాసులు చెప్తా ఉన్నాను. అంతా ఇది మాస్టర్స్ పవర్ వలన నేను చేస్తూ ఉన్నాను. నేను 11 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పాస్ కాక ప్రమోషన్ కూడా రాలేదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్ పాస్ అయ్యి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ కూడా నేను ఇక్కడ పొదిల్లో కాకుండా వేరే చోట వేస్తామంటే నేను ధ్యానంలో కూర్చొని మన మెడిటేషన్ పవర్ ఏం చూద్దామని ధ్యానంలో కూర్చొని చేసిన తర్వాత పొదిల్లోనే వచ్చింది. తర్వాత ధ్యానం ద్వారా మా బ్రదర్స్కి మ్యారేజెస్ కాకపోతే ఆ మ్యారేజ్ ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసిన దానివల్ల మా 2 బ్రదర్స్ కూడా మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ప్రతిసారి గురువు ధ్యానంలో కూర్చుంటే ప్రతిసారి 2-3 సార్లు నాకు ఎదురు కూర్చోవడము, ఆయన ద్వారా నేను ధ్యానం చేయడము నేను చేస్తూ వచ్చినాను. తర్వాత ఈ ధ్యానం నేను పిరమిడ్ కట్టుకున్న ఇల్లు కట్టుకోవాలన్న సంకల్పం ఒకటి ఉండేది. నేను ధ్యానంలో కూర్చొని పిరమిడ్తో కూడిన ఇల్లు కట్టుకొని దాంట్లో నివసిస్తున్నాను అని నేను మనసులో అనుకొని ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్న తర్వాత 2 నెలల తర్వాత ఆటోమేటిక్గా నా దగ్గర ఒక్క పైసా, ₹1 కూడా అమౌంట్ లేనప్పుడు ఎప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత ఆటోమేటిక్గా మా ఇంట్లో ఇల్లు కట్టడం మొదలుపెట్టినాను. పిరమిడ్తో కూడిన ఇల్లు కట్టుకున్నాను. కట్టిన తర్వాత గురువుగారి దయ వలన మళ్ళీ గురువుగారు వచ్చేసి మా ఇంటి పైన పిరమిడ్ కూడా ఓపెనింగ్ చేయాలని నేను సంకల్పం పెట్టినాను. సంకల్పం పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన ఆ సంకల్పం, ఆ శక్తి వలన గురువుగారు వచ్చి మా ఇంటి పిరమిడ్ ఓపెనింగ్ చేసినాడు. తర్వాత ధ్యానం చేయడం వలన
ఎన్నో అద్భుత శక్తులు ఆటోమేటిక్ నేను అనుకున్న పని అనుకున్నట్టు జరిగిపోతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా జ్వరం కానీ ఏదైనా ఒళ్ళు నొప్పులు కానీ ఏదైనా వస్తే మా పిరమిడ్లో కూర్చోవడం వల్ల 3 రెట్ల శక్తి దానివల్ల ఎనర్జీస్ పొంది నేను దానివల్ల ఆటోమేటిక్గా నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ధ్యానం వలన ఆరోగ్యము, ఆనందము, సంతోషము, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పియాలని సంకల్పం పెట్టినాను. నా జీవితం లైఫ్ మొత్తము అందరికి ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పిస్తూ నా జీవితం మొత్తం ఈ విధంగా కొనసాగాలని గురువుగారిని కోరుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ధ్యానం అందిస్తూ ఆ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు పిఎంసి ఛానల్కు మరీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ధ్యానంలో ఉన్న వాళ్ళు మొత్తము మాంసాహారం తినకుండా శాకాహారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ధ్యానాన్ని అందించినందుకు మన సుభాష్ పత్రిజీ గురువు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.